పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. BAM6 మధుర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. BAM6 కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది, ఎలా జరగబోతోంది, ఎన్ని రోజులు జరగబోతోంది, అక్కడ కార్యక్రమ విశేషాలను మనతో షేర్ చేసుకోవడానికి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. బాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. బాలకృష్ణ గారు, ఈ BAM6 మధుర, సో అక్కడ జరగబోయే కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతూ ఉంటాయి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. ముందుగా అసలు మధుర లొకేషన్నే ఎందుకు చూస్ చేసుకోవడం జరిగిందండి? ఇప్పుడు మధుర అనేది శ్రీకృష్ణుడి జన్మస్థలం. ఓకే, అంటే శ్రీకృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం అది అంతా కూడా. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఎనర్జీస్ ఆ మధురలో ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే ఆ ప్లేస్లో మనం టైం స్పెండ్ చేస్తున్నామో, ఒక 3 days అక్కడ ఉంటున్నాము, ఆ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవుతాము అది అన్న ఆ ఉద్దేశంతోనే మనం అక్కడ మధురని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కృష్ణ కాన్షియస్కి మనం ఈ 3 రోజుల్లో కనెక్ట్ అవుతాం. ఓకే, కృష్ణ అనగానే అన్కండిషనల్ లవ్ ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది అణువున. సో ఈ 5 ఏదైతే BAM 5 వరకు జరిగిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్లో చూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 6ని మధురాలో చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, కృష్ణతత్వం గురించి, కృష్ణుడి ప్లేస్ గురించి, మధుర గురించి మీ మాటల్లో. ఇప్పుడు కృష్ణుడు ఒక మహా యోగి. ఆయన అంటే ఒక గొప్ప యోగి సంసారంలో ఉండి ఎట్లా నిర్వాణం చెందాలనేది మనకు నిరూపించాడు ఆయన. అది మన ఫిలాసఫీకి దగ్గరగా ఉంటుంది. అంటే సంసారంలో ఉంటూ ఆయన ఒక యోగి ఎట్లా సంసారంలో ఉండి ప్రాపంచంగా ఎట్లా జీవించాలి అనేదాన్ని ఆయన చక్కగా చూపించడం జరిగింది. ఆయన జీవితాన్ని ఎన్నో పవర్స్ ఉండి కూడా, ఎన్నో సిద్ధులు ఉండి కూడా ఆయన నార్మల్గా కలిసి అందరితో కలిసి ఆయన జీవించడం జరిగింది. ఓకే, మరి ఆ కృష్ణుడి యొక్క కాన్షియస్ ఆ ప్రదేశం అంతా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఎప్పుడైతే మనం అక్కడ ఉంటున్నాం 3 రోజులు, ఆటోమేటిక్గా మన ఆ కృష్ణుడి యొక్క కాన్షియస్తో మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది అద్భుతం. మరి ఓకే, డేట్స్ చెప్తారా సార్ ఒకసారి? 8వ తారీఖు మార్చి 8, 9, 10 ఈ 3 రోజుల్లో మనం అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, మరి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి అకామిడేషన్ ఎలా సార్? అక్కడ మంచి అకామిడేషన్ ఉంది. అక్కడ ఒక ఆశ్రమం ఉంది, చక్కగా దాంట్లో మంచి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా 3 రోజులు అక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ చక్కగా ఒక 2 days ఆ ప్రదేశాలను చూడొచ్చు. 8th 10th చూడొచ్చు. 9th మాత్రం ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో 8th 10th చక్కగా ప్రదేశాలని చక్కగా చూడొచ్చు. ఓకే, ప్రదేశాలను చూడొచ్చు. అంటే చక్కగా ఒక ఇటు ఎంజాయ్మెంట్, సాధన, 3 రోజులు సంగీత ధ్యానం సాధన ఉంటుంది. అటు సాధన, ఇటు నాలెడ్జి అన్నీ కూడా మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, మరి BAM6 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక 3 ఎనర్జీ ప్లేసుల్లోకి అంబాసిడర్స్ని తీసుకెళ్ళాలి అనేది మన కాన్సెప్ట్, ఆలోచన. సో వాళ్ళని PMCతో మనం కనెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3 ఎనర్జీ ప్లేసుల్లోకి వాళ్ళని తీసుకెళ్తాం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కాస్మిక్ వ్యాలీకి, షిరిడీకి, మరి తిరువన్నామలకి తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం మళ్ళీ మధురాకి తీసుకెళ్తున్నాం. తర్వాత అయోధ్యకి నెక్స్ట్ టైం జూన్లో అయోధ్యకి వెళ్ళాలి అనేది ప్లాను. అట్లా అంటే ఇక్కడ ఏమవుతుంది, PMCతో కనెక్ట్ అవుతూ PMCకి వీళ్ళ సేవలు అందిస్తూ వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్కి ఈ టూర్స్ అనేది ఉపయోగపడతాయి. అంటే టూర్ అంటే ఒక పక్క మన ప్రాపంచంగా చేసే టూర్లోనే ఉంటుంది, రెండో పక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో అక్కడ మనం సాధన చేసినప్పుడు అక్కడ ఎనర్జీతో ఈజీగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం అన్నమాట అక్కడ. ఓకే, అంటే ఒక ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మికంగా మనం చూస్ చేసుకోవటంలోనే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి స్టార్ట్ అవుతాయా? అంటే ఒక ప్రదేశానికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండటం వల్లే మనం ఏదైతే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామో అది సక్సెస్ఫుల్ అవుతుందంటారా? డెఫినెట్గా. అంటే సక్సెస్ఫుల్ అవ్వడం అనేది మన ఆర్గనైజ్ బట్టి ఉంటుంది. కానీ మనం ఆ ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. మధురాకి వెళ్ళడం వల్ల శ్రీకృష్ణుడి ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. అయోధ్యకి వెళ్ళడం వల్ల శ్రీరాముడి ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. మరి ఆ ప్రాంతం యొక్క గొప్పతనాలు, గొప్ప విశేషాలు మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మధుర
అంటేనే కృష్ణుడి జన్మస్థలం. ఆయన అక్కడ చెరసాల్లో, మధురలోనే చెరసాల్లో మరి పుట్టడం జరిగింది అక్కడ. తర్వాత మరి పుట్టిన తర్వాత ఆయన మరి గోకులంలోకి నందుడి దగ్గరికి వాళ్ళ తండ్రి వసుదేవుడు తీసుకువెళ్ళేటప్పుడు మరి ఆయన కాలు తగిలి యమునా నది 2 పాయలుగా దారిచ్చింది, పాయలుగా చీలిపోయి యమునా నది. మరి ఆ ప్రదేశం అక్కడే ఉంది. మరి అక్కడ చిన్నప్పటి నుంచి ఆయన ఆడుకున్న ప్లేసెస్ అన్ని యమునా నది అవతల పక్కన ఆ గోకులంలో ఆయన పెరిగాడు. ఒక 3 సంవత్సరాల పైన 3.5 సంవత్సరాల గోకులంలోనే పెరిగాడు. మరి ఆయన గోవులు కాసింది అక్కడే. మరి కాళీయమర్దన యమునా నదిని విషపూరితం చేస్తుంటే ఆ కాళీయమర్దన చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించిన ఆలయం కూడా ఇప్పుడు అక్కడ కాళీదేవి ఆలయం కూడా అక్కడ ఉంది అక్కడ. మరి ఒక రాక్షసిని కూడా ఆయన ఆ ప్రదేశంలోనే సంహరించడం, మరి గోవులను కాయడం, ఆడుకోవడం, అంటే మన వెన్న దొంగతనాలు చేయడం, రోళ్ళు మనం తల్లి రోళ్ళకి కట్టేస్తే వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద 2 వృక్షాలు కూలిపోవడం అక్కడ. అంటే ఆయన పుట్టి పెరిగిన ప్రదేశం అంతా కూడా అదే ప్రదేశంలో ఆయన ఉందన్నమాట, ఆ ప్రదేశం అంతా కూడా. సో మరి జనరల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఒక్కసారి ఆ కాన్షియస్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం గురించి మనం విన్నాం, హంపి, విజయనగరం హంపి కదా. నేను మాకు హంపి చాలా దగ్గర. మా ఫాదరు మా ఊరికి హంపి చాలా ఒక దగ్గర అనమాట. చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు హంపి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాడిని. ఎప్పుడు నేను హంపి వెళ్ళినా ఆ హంపి శివారులోకి, ఆ ఎంట్రీలోకి రాగానే ఒళ్ళంతా జలరిచ్చేదనమాట. అంటే ఆ చరిత్ర, అక్కడున్న వైబ్రేషన్కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. అట్లాగే మరి అక్కడ బృందావనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడు ఏం చేస్తే ఈజీగా మనం కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఇంకా దర్శనీయ ప్రదేశాలు ఏమున్నాయి సార్ అక్కడ? మరి అక్కడ బృందావనం ఉంది. ఇప్పుడు కూడా అక్కడ రాత్రిపూట సంగీతం వినబడుతుందని, అక్కడ గోపికలతో నృత్యం జరుగుతుందని, అది చెప్తూరు దానికి లోపలికి అది ఎంట్రీ లేదు అనుకున్నా, తెలిసి లేదు. మరి అక్కడ మరి రాధాదేవి టెంపుల్ ఒకటి ఉంది అక్కడ. ఆ టెంపుల్లో వీళ్ళు రాత్రిపూట శ్రీకృష్ణుడు రాధా వస్తారని వాళ్ళు నిధివన్ టెంపుల్ మరి వస్తారు అని చెప్పి నిధివన్ టెంపుల్ కి వాళ్ళ కోసం వాళ్ళు ఆహారం పెట్టడం, తాళాలన్నీ వేసిన తర్వాత కూడా అది అక్కడ తిన్న ఆనవాళ్ళు, వాళ్ళు తిన్న ఆనవాళ్ళు కనబడడం. అంటే రాత్రిపూట వాళ్ళు సంచారం చేస్తారు అనే దానికి అక్కడ వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కూడా. ఓకే, సో 8వ తారీఖు 10వ తారీఖు అక్కడ ఉన్న దర్శనీయ ప్రదేశాలని చూపించడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖున ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు సార్? 9వ తారీఖున మన పిఎంసికి సంబంధించి, పిఎంసికి ట్రస్ట్కి సంబంధించి ఈ మూమెంట్ ఎట్లా జరుగుతుంది, వచ్చిన సీనియర్ మాస్టర్స్ మాట్లాడతాం, మరి అంబాసిడర్స్ మాట్లాడతాం, ట్రస్టీస్ మాట్లాడడం, డైరెక్టర్స్ మాట్లాడతాం. ఈ కార్యక్రమాలంతా కూడా ఆ రోజు ఉంటుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం మార్నింగ్ ఒక 2 hours సంగీత ధ్యానం ఉంటుంది, నైట్ మెడిటేషన్ ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ అటు ధ్యానము అందుతుంది, మనకి నాలెడ్జ్ అందుతుంది, ప్లస్ ఎంజాయ్మెంట్ రెండు కూడా. అంటే స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ అంటే ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వడం మెయిన్. అక్కడ ఈ 3 అక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే, మరి ఇంతకు ముందు జరిగిన వాటికి 5 జరిగాయి, ఇప్పుడు 6ది జరగబోతోంది. ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఏ ప్రదేశం యొక్క ఎనర్జీ ఆ ప్రదేశానికి ఉంటుంది. ఇప్పుడు షిరిడీలో వెళ్తే సాయిబాబా ఎనర్జీతో కనెక్ట్ అవుతాం, తిరువన్నామల వెళ్తే రమణ మహర్షి ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. అంటే ఎప్పుడు ఇక్కడికి వెళ్తే కృష్ణుడి ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. అంటే ఎక్కడికక్కడ దేని ఎనర్జీ దాందే, దేని డెవలప్మెంట్ ఎక్కడ ఇంపార్టెన్స్ అదే, దాని డెవలప్మెంట్ దాని. అంటే మన డెవలప్మెంట్ వెళ్ళిన ప్రదేశానికల్లా ఒక షిఫ్ట్ అనేది మనం జరుగుతూ ఉంటుంది, ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. సార్ మరి 3 రోజులు సరిపోతుందా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంతకన్నా మనం భరించాలి కదా, 3 రోజులు సరిపోతుంది. ఎంతమంది వస్తారని అంటే ఒక ప్రదేశంలో ఉంటున్నాం కాబట్టి 3 రోజులు సరిపోతుంది. అంటే వాళ్ళు అటు ఇటు తిరిగితే సరిపోదు, కానీ ఆ ప్రదేశం వరకు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మధుర వరకు 3 రోజులు సరిపోతుంది. ఓకే, మరి బ్రాండ్ అంబాసిడర్స్ తో పాటు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఒక అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినో ఒకళ్ళు తీసుకురావచ్చు. ఓకే, అకామిడేషన్ కి ఇబ్బంది ఏం లేదా? ఆల్రెడీ దాని తగ్గట్టే ప్లాన్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేస్తారు,
వాళ్ళు రిజర్వేషన్స్ అని ఫోన్ చేస్తారు, దాని తగ్గట్టు వీళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ 5 జరిగాయి, ఇప్పుడు 6ది జరగబోతోంది. సో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి సార్ ఇందులో? అంటే 5లో వచ్చిన మార్పు ఏంటి, ఇప్పుడు జరగబోయే దానికి వచ్చే మార్పు ఏ విధంగా ఉండబోతుందని మీ ఆలోచన? ఇప్పుడు ఈ 5 జరగడం వల్ల ఒక గ్రూప్ ఎనర్జీ, పిఎంసి ఒక గ్రూప్ ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా పిఎంసి పట్ల పబ్లిక్లో చేంజ్ కనబడుతుంది, రిసీవింగ్ అనేది పెరిగింది. అక్కడ పిఎంసితో వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఈ అంబాసిడర్స్ కనెక్ట్ అవుతారు, అంబాసిడర్స్ వేరే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అంటే పిఎంసి ఎనర్జీతో వీళ్ళంతా కనెక్ట్ అవుతున్నారు. అది పిఎంసికి అడ్వాంటేజే, అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా అడ్వాంటేజే. సో ఉన్న కొద్దీ అది డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. అటు వాళ్ళ పరంగాను పిఎంసి పరంగాను మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఎనర్జీస్ పెరుగుతున్నాయి. ఓకే, ఇంకా ఏ ఏ విషయాలు డిస్కస్ చేస్తారు సార్ అక్కడ? అక్కడ మనం మెయిన్ అక్కడ డిస్కస్ చేసేది మనం పిఎంసి గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. మిగిలిన 1 డే కదా మనకి ఇచ్చే టైం దొరికేది, 1 డే 2 రోజులు వాళ్ళు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికే ఉంటుంది. ఇంకొంతమంది తర్వాత కూడా ఆ చుట్టుపక్కల తిరుగుతారు. ఆగ్రా దగ్గర, ఆగ్రా అనేది చాలా దగ్గరే, ఒక 100 కిలోమీటర్స్ కూడా ఉన్నట్లేదు అక్కడ. ఆగ్రా చూస్తారు. ఢిల్లీ వెళ్ళాలనుకున్నా 3 hours జర్నీ ఢిల్లీ, అక్కడికి ఢిల్లీ కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ తర్వాత వాళ్ళు ఆ ప్లానింగ్ అనేది కొంతమంది ఇంట్రెస్ట్గా అటువంటి ప్లానింగ్ కూడా చేసుకుంటారు. ఓకే సార్, మరి కృష్ణతత్వంతో కూడిన ఎనర్జీ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సార్? అనుభవిస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉంటాయంటే, దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది. ఇప్పుడు కృష్ణుడు అనే ఆయన మహాయోగ, ఆయన భూమి మీద ఎట్లా ఆనందంగా జీవించాలనే చెప్పాడు ఆయన. చూడండి, మనం కృష్ణుడు అంటే చాలా గొప్పవాడు అని అనుకుంటున్నాం కదా, మరి ఆయన జీవితాన్ని చూడండి ఎంత కష్టపడ్డాడు. కృష్ణుడి పడిన కష్టంలో మనకి 10% కూడా లేదు. మన కష్టం, కృష్ణుడి పడిన కష్టంలో మనకి 10% కష్టం లేదు. కానీ ఈ రోజు కృష్ణుడు ఆడలేదే, నా కష్టం అనుకోలేదు కదా. చిన్నప్పటి నుంచి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు కదా కృష్ణుడిని, చిన్నప్పటి నుంచి చంపడానికి ప్రయత్నం చేశారు. పెద్ద అయిన తర్వాత కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన, ఎన్నో అవమానాలు పడ్డాడు. ఎక్కడా కూడా కృష్ణుడు ఏడిశాడు అని కానీ బాధపడ్డాడని కానీ ఎక్కడ లేదు పురాణంలో, మనం చదివిన దీంట్లో. ఎప్పుడు ఆయన చాలా తెలివిగా, చాలా యుక్తిగా ఆ సమస్యల నుంచి బయటపడటం, దాన్ని ఎదుర్కోవడం, మోటివేట్ చేయడం, ఆయన మించిన లేడు అక్కడ. అంటే అటు ఆయన ఆధ్యాత్మికాన్ని ప్రాపంచికంగా ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎట్లా జీవించాలి ఆనందంగా అనేది కృష్ణుని చూసి మనం నేర్చుకోవాలి. కృష్ణుడిలాగా జీవించాలి సింపుల్గా. ఓకే, అంటే కృష్ణుడిని మీ మాటల్లో ఒక భగవంతునిగా ఆరాధిస్తారా, లేకపోతే ఒక ఆదర్శవంతమైన మనిషిగా కీర్తిస్తారా మీ మాటల్లో? ఇక్కడ భగవంతుడిగా మనకి జ్ఞానం లేనప్పుడు ఆయన భగవంతుడిగా ఆరాధిస్తాం. ఇప్పుడు మనకు జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన మనకు రోల్ మోడల్గా ఉంటాడు. ఆయన అంటే కృష్ణుడిలాగా మనం కూడా జీవించాలి, ఆ ప్రాబ్లమ్స్ని, సమస్యల్ని చక్కగా ఎదుర్కొంటూ ఆనందంగా జీవించాలి. కృష్ణుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అందరిలోనూ ఉన్నాయి, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఆయనలాగా సాధన చేయగలగాలి అనేది మనకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట శ్రీకృష్ణుడు. కృష్ణుడు మనకి ఇన్స్పిరేషన్ ఎవరైనా చెప్పాలంటే. ఓకే, రేపు మార్చిలో జరగబోయే బ్రాండ్ అంబాసిడర్స్ మీట్లో ఎవరెవరికి ఎలాంటి వర్క్స్ ఇవ్వబోతున్నారు సార్? అంటే ఎవరెవరికి ఎలాంటి వర్క్స్ అంటే అంబాసిడర్స్ కి ఎలాంటి వర్క్స్ అనేవి అలాట్ చేయబోతున్నారు? అంబాసిడర్స్ మనం వర్క్ అలాట్ చేసేది ఏమి లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏం వర్క్ చేయాలి అనేది. వాళ్ళు దాన్ని చేసుకుంటూ వెళ్తారు, పిఎంసికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి సార్? అటు ఫైనాన్షియల్ గా కానీ లేదు సేవాపరంగా కానీ ఏం చెయ్యాలి అనే క్లారిటీ అంబాసిడర్స్కి ఉంటుంది. దాన్ని అదే మనం కొంచెం వాళ్ళకి అర్థం కాకపోతే అక్కడ మనం అర్థమయ్యేది చెప్తాం మనం, వాళ్ళు దాన్ని చక్కగా ఫాలో అవుతారు, మనకి అవుతారు వాళ్ళు, అటు చక్కగా ఎంజాయ్ చేస్తారు వచ్చి. ఓకే, మరి పిఎంసి అనేది చూస్తే కనుక చక్కగా చాలా మంది జనాల్లోకి చాలా చక్కగా ఒక జ్ఞానం పరంగా కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, ఒక వాళ్ళని వాళ్ళు తెలుసుకునే కోణంలో కానివ్వండి చాలా చక్కగా జనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ మీట్లో పిఎంసి గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సార్? ఇప్పుడు అంటే పిఎంసి ఇప్పుడు దాకా ఏం సాధించింది, ఎంత అద్భుతంగా పబ్లిక్ లోకి వెళ్ళింది, పిఎంసి ద్వారా ఎంతమంది జీవితాలు ఎంతగా మారినాయి, పిఎంసి ద్వారా ఈ విశ్వంలో
ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతుంది, ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం అక్కడ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఓకే, ఎటువంటి చేంజెస్, ఎటువంటి కార్యాచరణలు రాబోతున్నాయి సార్? మోటివేషన్కి ప్రోగ్రామ్ అది యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళని మోటివేట్ చేయడానికి, ఒకళ్ళకొకళ్ళు మోటివేట్ అవ్వడం కోసం, పిఎంసిని ఇంకొంచెం పబ్లిక్లో తీసుకెళ్తాం కోసం, ఆ విధంగా వాళ్ళని మనం మోటివేట్ చేయడానికి ప్రోగ్రామ్ అనమాట యాక్చువల్గా అది. ఓకే, అసలు ఎన్ని గంటలకి మధురకి రీచ్ అవుతారు? అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ కార్యక్రమాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? సంగీతనాద ధ్యానంతో స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా, ఎన్ని గంటలకి? మార్నింగ్ వాళ్ళు 8న వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అకామిడేషన్స్ అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చక్కగా సిటీ అంతా తిరుగుతారు, ఎక్కడెక్కడ చూడాలి చూస్తారు. నైట్ 8 o'clock అట్లా ధ్యానం జరుగుతుంది. 8 to 9 ఒక 1 hour 1.5 hour మెడిటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clock నుంచి మళ్ళీ ఒక 2 hours మెడిటేషను జరుగుతుంది. తర్వాత స్పీచెస్ సబ్జెక్ట్ అంతా జరుగుతుంది. మళ్ళీ నైట్ మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది, ఒక 1 hour మెడిటేషన్ ఉంటుంది. తర్వాత రోజు మళ్ళీ ఒక 2 hours మెడిటేషన్తో దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రోగ్రామ్ని. తర్వాత వీళ్ళు ఈవినింగ్ దాకా చక్కగా మళ్ళీ సిటీ అంతా తిరిగి వాళ్ళ ట్రైన్స్లో వెళ్తాం జరుగుతుంది అనమాట. సార్, అసలు ద పిఎంసి ట్రస్ట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? పిఎంసి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎంసిని సపోర్ట్ చేయడానికి, పిఎంసిని ఫైనాన్షియల్గా స్ట్రెంథనింగ్ చేయడం కోసం పిఎంసి ట్రస్ట్ పెట్టడం కారణం అన్నమాట. పత్రి గారు, హనుమంతరాజు గారు పిఎంసి ట్రస్ట్ ని పిఎంసి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి మెయిన్ గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటు అది ఒక ఛానల్ ని ప్రమోట్ చేయడానికి కానివ్వండి, జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కానివ్వండి, అసలు ట్రస్ట్ అనేది అవసరం అంటారా? అంటే మనము స్పిరిచువల్ గా మనం ఉన్నాం కాబట్టి మనకు అవసరం అవుతుంది. ఇంటర్నల్ ఏంటో జరుగుతుంది కానీ ఎక్స్టర్నల్లీ ఇంకా ఇప్పుడే వస్తున్నాయి. ఈ సంవత్సరం బాగా వస్తాయి అనుకుంటున్నాను నేను. ఓకే అండి, మరి ట్రస్ట్ విషయానికి వస్తే ట్రస్ట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వారి గురించి చెప్తారా? ఇప్పుడు ట్రస్ట్ లో హనుమంతరాజు గారు దాంట్లో హనుమంతరాజు గారు చైర్మన్ గా ఉన్నారు. మరి ఇంకా 4 లేడీస్ ట్రస్ట్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి పెద్దపీట వేసినట్లా సార్? అంతే మరి, స్త్రీ శక్తిని ప్రోత్సహించినట్లంటారా? అంటే పిఎస్ఐ మూవ్మెంట్ లో ఎక్కువగా పత్రిక గారు మొదటి నుంచి కూడా పిఎస్ఐ మూవ్మెంట్ లో స్త్రీలను ఎక్కువగా ప్రోత్సహించారు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీయే తొందరగా స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవుతుంది. స్త్రీ అంటేనే ఆవిడ 5వ చక్రం నుంచి రెడీగా ఉంటుంది. సో అందుకని స్త్రీలు తొందరగా స్పిరిచువాలిటీ కనెక్ట్ అవుతారు. ఎక్కడ చూసుకున్నా, ఏ సొసైటీలో చూసుకున్నా మీకు 70% స్త్రీలు ఉంటే 30% జెంట్స్ ఉంటారు. జెంట్స్కి లాజిక్ మైండ్ ఎక్కువ ఉంటుంది. సో స్త్రీ కొంచెం అనాథంతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా వీళ్ళు స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయి ఉంటారు. దాని తగ్గట్టే సార్ పెద్దపేట వేశారు. దాని తగ్గట్టు వాళ్ళు ఎంతో వర్క్ కూడా చేశారు. మూమెంట్లో స్త్రీలు ఎంతో అద్భుతమైన వర్క్ చేశారు. ఓకే, మరి పిఎంసిని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారండి ఇన్ ఫ్యూచర్లో? యాక్చువల్గా కొన్ని పెండింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటిని కొంచెం డిలే అయింది ఇప్పుడు దాకా. అవన్నీ కూడా కొంచెం ఇంకా ముందుకు తీసుకురావాలని, అవి కొంచెం రెడీ చేయాలనేది ఒకటి ఉంది. ఆల్రెడీ జరుగుతున్న ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి. ఇవి వాటిని కొంచెం స్లైట్ మోడిఫికేషన్స్ కొన్ని చేయాల్సింది ఉంది. ఎంతోమంది కొత్తగా వ్యూవర్స్ ఎంతోమంది అవుతున్నారు. పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి వస్తున్నారు. బాగుంది. అంటే ఈ ఉన్న ప్రోగ్రాంలను ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేయాలి అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే, మనకున్న ఛానల్స్ చూస్తే కనుక డిఫరెంట్ ఛానల్స్ ఎక్కువగా న్యూస్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కానివ్వండి, ఎక్కువ ఉన్నాయి మనకి సంబంధించి. అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి పిఎంసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్. సో ఆ లెవెల్స్ని కాపాడుకోవడానికి మీరు ఎటువంటి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ప్రయత్నం మనం 100% మనం చేస్తాం. సో ఎంతోమంది మాస్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు ఫిజికల్గా. అట్లాగా ఇంకోటి మెయిన్ ఏంటంటే హాస్టల్గా కూడా ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి పత్రిక గారు ఇదంతా కూడా ఒక యూనివర్సల్ ప్లానింగ్. ఇది ఈ ఛానల్ రావడం అనేదే పరమ గురువుల యొక్క ప్లాన్ ఇది. సో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మనం ముందు మన పని మనం సరిగ్గా యాక్ట్ చేస్తే మన యాక్షన్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. మన యాక్షన్ కరెక్ట్గా ఉంటే చాలు ఇక్కడ. ఎందుకంటే ఇది మనం రన్ చేసేది కాదు. ఇది చూడటానికి అట్లా కనపడతా ఉంటుంది. ఇది ఛానల్ రన్ చేయడం అనేది ఇప్పుడు మన ఎనర్జీ మనం చేసేది కాదు. ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో ఇటు ఫిజికల్గా, అటు స్పిరిచువల్గా, హాస్టల్గా
ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో ఇది రన్ అవుతుంది, అట్లాగే ఇంకా బ్రహ్మాండంగా రన్ అవుతుంది. మరి PSSM లో PMC పాత్ర ఏంటి సార్? పిఎంసి పాత్ర PSSM యొక్క మౌత్ పీస్, వాయిస్ ఆఫ్ PSSM. వాయిస్ ఆఫ్ PSSM ఇస్ పిఎంసి. పిఎంసీలో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని మనం పిఎంసి ద్వారా మనం టెలికాస్ట్ చేస్తాము, మాస్టర్లందరినీ పరిచయం చేస్తాము. ఒకప్పుడు పత్రికారు ప్రోగ్రామ్ మనం చెయ్యాలి అంటే వేరే ఛానల్లో ఒక 20,000 కట్టేవాళ్ళం, మరి ఒక స్లాట్కి 20,000 కట్టేవాళ్ళం. మరి ఇప్పుడు మన ఎంతోమంది మాస్టర్లు చక్కగా ఫ్రీగా మన పిఎంసి ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. మరి ఒక 10 సంవత్సరాలు తిరిగితే ఎంతమందిని కలుస్తారో పిఎంసి ద్వారా ఒక గంట ప్రోగ్రాం ద్వారా అంతమందిని కలుస్తారు. ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ నాలెడ్జ్ని పిఎంసి ద్వారా ఇస్తారు. అంటే ఒక పత్రికారి విజనమే కాకుండా ఎంతోమంది మాస్టర్ యొక్క జ్ఞానం పిఎంసి ద్వారా వెళతాంది. దాంతోపాటు మరి ఎంతో గురువుల యొక్క నాలెడ్జ్ కూడా ఎంతోమంది గురువులను కూడా మనం పరిచయం చేయడం జరుగుతుంది. అంటే పిఎంసి అనేది స్పిరిచువాలిటీకి ఒక వేదికగా, గురువులకు ఒక వేదికగా తయారవ్వాలనేది పత్రికారి ఆకాంక్ష, సింపుల్గా చెప్పాలి అంటే. అందుకనే గురువులందరినీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనెక్ట్ అవుతారు. ఓకే, మరి పిఎంసి ట్రస్ట్ అనేది ఓన్లీ ఫర్ పిఎంసికేనా, PSSMకి ఎటువంటి సేవలు అందించబోతోంది? అంటే పిఎంసి కాదు, పిఎంసి ట్రస్ట్ ద్వారా డిఫరెంట్ కార్యక్రమాలు చేయాలనేదే ప్లాన్. ఒక పిఎంసి మేజర్గా తీసుకున్నా PSSMకి సపోర్ట్ చేయాలనేది ప్లానింగ్లో ఉంది, దాని మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ 6 కార్యక్రమం 3 రోజులు జరగబోతోంది. అందులో 9వ రోజు అంటే 9వ తారీఖున మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి, ధ్యానంతో స్టార్ట్ అయ్యి సంగీతనాద ధ్యానంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ధ్యానంతోనే ముగుస్తుందా? అంతే, మరి ధ్యానంతో స్టార్ట్ అవుతుంది, ధ్యానంతో ముగుస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అక్కడ. ఓకే, తర్వాత మిగతా 2 రోజులు వారి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలను పరిశీలించడం కానీ, పరిశోధించడం కానీ, అక్కడ ఉన్న దృశ్యాలను చూసి రావటం కానీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సరే, మరి మామూలు విషయానికి వస్తే, ఈ పిఎంసి విషయానికి వస్తే కనుక పిఎంసి ఇప్పటికే జనాల్లోకి చాలా రీచ్ అయింది. సో ఇంకా బాగా వెళ్ళడానికి ఈ BAM అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు BAM ద్వారా ఎంతోమంది అంబాసిడర్స్ పిఎంసికి సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే పిఎం ఒక గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఒక 200-300 మంది ఒక చోట కూడి ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమవుతుంది, ఏ ఉద్దేశం ధ్యానం చేస్తున్నారు అంటే పిఎంసి బాగుండాలి, ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యాన శక్తి అనేది పిఎంసి ఎదుగుదలకు అది ఉపయోగపడుతుంది. ఆ గ్రూప్ ఎనర్జీ అనేది పిఎంసి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఓకే, ఓన్లీ స్పిరిచువాలిటీకి సంబంధించింది పిఎంసి ఓన్లీ ధ్యానమేనా, లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా ముందడుగు వేస్తుందా అని చాలా మందికి ఒక ఆలోచన, ఒక డౌట్ ఉంది. మీరేమంటారు? ఆధ్యాత్మికత అంటేనే ఆత్మ గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మికత, సింపుల్గా చెప్పాలంటే ఆత్మ గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మికత. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి, ధ్యానం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ ధ్యానం గురించి అనుభవం లేని వాళ్ళకి ఓకే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, ఇలాంటి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటారు జనరల్ గా. అవును, ఇప్పుడు వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకురావడం కోసం ఆ ప్రయత్నం. ఇప్పుడు ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కోటి పూజ సమం స్తోత్రం, కోటి సోస్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం. సో ఈ పూజ అనే నుంచి ఈ ధ్యానం అనే దీంట్లోకి వాళ్ళని షిఫ్ట్ చేయడం, అంటే వాళ్ళ యొక్క కాన్షియస్ని షిఫ్ట్ చేయడం అనే ఒక బాధ్యతను పిఎంసి తీసుకుంటుంది. అంటే వాళ్ళని 10th క్లాస్ నుంచి పీజీ చేయాలి అని, 1వ తరగతి నుంచి పీజీ చేయించాలి అనేది ప్లాను. స్పిరిచువాలిటీ అంటేనే ఆత్మ గురించి తెలుసుకుంటాం. సో మరి మనం చేసే పూజలు ఎక్కడ ఆత్మ గురించే లేదు అక్కడ. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు అక్కడ, వాళ్ళ స్థితి ఏంటో తెలియదు అక్కడ. మరి శ్రీకృష్ణుడు ఎంత భగవద్గీతలు చెప్పాడు కదా, ఎంత అద్భుతంగా చెప్పాడు కదా అక్కడ. దాంట్లో ఆయన అక్కడ ఆత్మ గురించి ఆయన చెప్పింది అక్కడ. అహం ఆత్మ గుడాకేశ అన్నాడు, నేను ఆత్మని అన్నాడు. అర్జున నేను ఆత్మని అన్నాడు ఆయన. అహం ఆత్మ కూడా, మరి అందరం కూడా ఆత్మలమే, అందరూ నేనే ఉన్నానన్నాడు. మన గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకుంటూనే ధ్యానం, దాని గురించి ధ్యానం చేస్తున్నాం, అదే చెప్తున్నాం. మరి ఇప్పటి వరకు పిఎంసి డెవలప్మెంట్ ఎలా అయింది సార్?
పిఎంసి డెవలప్మెంట్ చాలా చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అంటే స్టార్టింగ్ లో ఉన్న పిఎంసికి ఇప్పుడు ఉన్న పిఎంసికి ఏంటి సార్? స్టార్టింగ్ లో ఒక 4-5 కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ వెళ్ళి స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు మరి ఒక శాటిలైట్ ఛానల్ అయింది, కొన్ని కోట్ల మందికి పిఎంసి వెళతా ఉంది, కొన్ని మరి వేల మంది ధ్యానంలోకి వస్తున్నారు, మరి వచ్చిన వాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు, ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు, ధ్యానం గురించి చెప్తున్నారు. మరి ఒక మహాశక్తి లాగా తయారైంది సింపుల్ గా చెప్పాలంటే పిఎంసి. అందుకనే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అని చెప్పడానికి కారణం అది. పత్రి గారి ద్వారా కొన్ని వేల మంది ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది, కొన్ని వేల మంది ధ్యాన మార్గంలో రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ పని పిఎంసి చేస్తుంది అనమాట. పిఎంసి ద్వారా కొన్ని వేల మంది మళ్ళీ ఇప్పుడు ధ్యానంలోకి వస్తున్నారు. ఇంత షార్ట్ పీరియడ్ లో అది ఎలా సాధ్యమైంది సార్? అది ఎలా సాధ్యమైంది అని చెప్పారు ఇందాక. అది పరమ గురువుల ప్లానింగ్, అది పత్రి గారి ప్లానింగ్, అది మందేం కాదు. అక్కడ వాళ్ళ ప్లానింగ్ మనం ఇక్కడ అమలు పడుతున్నాం అంతే. అక్కడ మనం వాళ్ళ ఎనర్జీ అక్కడ, అందుకని అంత షార్ట్ టైంలో అంత డెవలప్మెంట్ రావడానికి కారణం అది. పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. ఏంటి సార్ ఈ ట్యాగ్ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అంటే అర్థమైపోతుంది. పత్రిజీ గారు ఎనర్జీయే పిఎంసి, పత్రి గారు పిఎంసి ద్వారా మాట్లాడుతున్నారు సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, ప్రతిక్షణం సత్యదర్శనం ఏంటి సార్ ఇది? అంటే ప్రతిక్షణం సత్యదర్శనం అంటే అంటే ఎప్పుడు సత్యంలోనే ఉండాలి. ప్రతిక్షణము సత్యదర్శనం అంటే ఎప్పుడు సత్యాన్నే చూపించాలి, సత్యాన్ని తెలియజేయాలి. అది ఒక్క ధ్యానంతోనే సాధ్యమవుతుంది అంటారా? ప్రాక్టికల్గా అనుభవించాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది. లేనప్పుడు మాటల ద్వారా వేరు, ప్రాక్టికల్గా అనుభవించడం అంటే ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి సార్, BAM6 మధుర యొక్క ముఖ్య ఉద్దేశం ఫైనల్ గా. ఒకటే నేను చెప్పేది, ఒక అద్భుతమైన ఎనర్జీలోకి 3 రోజులు మనం ఉంటాకి వెళ్తున్నాం. సింపుల్ గా ఒక అద్భుతమైన ఎనర్జీలోకి 3 రోజులు ఉండే అవకాశం దొరికింది. మామూలుగా మనం ఏదన్నా ప్లానింగ్ చేసుకుని వెళ్ళినా కూడా మధుర వెళ్ళినా ఒక హాఫ్ డే అట్లా చూసుకుని వెళ్ళిపోతాం మనం. కానీ 3 రోజులు అక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ BAM6 ద్వారా ఏం జరుగుతుందంటే 3 రోజులు అక్కడ ఉండే అవకాశం మనకి దొరుకుతుంది. మనకి చిన్నప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్తే ఆ రోజు ఏదైనా మంచి ఎనర్జీ ప్రదేశంలోకి వెళ్తే రాత్రి నిద్ర చేయాలనే ఓడి మనం వింటూ ఉంటాం. మనం మంచి తిరుపతి వెళ్ళారు రాత్రి నిద్ర చేయాలి అంటూ ఉంటారు. అంటే ఎందుకు? అక్కడ ఉన్న ఎనర్జీని గ్రాస్ప్ చేయడానికి. మరి అటువంటిది మనం 3 రోజులు చక్కగా అక్కడ ఉంటున్నాము అంటే ఎంతగా ఆ కృష్ణ కాన్షియస్తో మనం కనెక్ట్ అవుతాము. ఖచ్చితంగా ఒక షిఫ్ట్ అనేది మన జరుగుతుంది స్పిరిచువల్గా. ఆ 3 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా షిఫ్ట్ అనేది జరుగుతుంది. చక్కగా అందరూ రావాలి, ఎంజాయ్ చేయాలి, ఆ కృష్ణ కాన్షియస్తో కనెక్ట్ అవ్వాలి. ఒక్కసారి ఫైనల్ గా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ లో భాగస్వాములు అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎలా? వాణి మేడంని కాంటాక్ట్ అవ్వాలి. వాణి మేడం కాంటాక్ట్ చేస్తే మేము అంబాసిడర్స్గా ఆవిడ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. లేదంటే ఆల్రెడీ ఉన్న అంబాసిడర్స్ ఉన్న కాంటాక్ట్ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా సార్? టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే వాళ్ళు పిఎంసి గురించి అందరికీ తెలియజేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి, పిఎంసీలో ఉండే ప్రోగ్రామ్స్ గురించి తెలియాలి. మెయిన్ పిఎంసీని ప్రతి ఒక్కళ్ళకి పరిచయం చేయాలి. ఓకే, అదొకటి. తర్వాత పిఎంసీకి వాళ్ళు ఒక 50,000 డొనేషను, మినిమం 50,000 డొనేషన్ వాళ్ళు ఇప్పించడం అనేది చేయాలి. ఇవ్వడమో ఇప్పించడమో చేయాల్సి వస్తుంది. దాని కానీ పిఎంసీ వాళ్ళకి ఒక బర్త్డే యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక 3 times 3 days కాడికి డిఫరెంట్ ప్లేసెస్ ఇట్లా చూపించడం జరుగుతుంది. సో అది మనం పర్సనల్గా వెళ్ళినా మనకు 40,000 అవుతుంది. ఎందుకంటే మనతో పాటు ఇంకో మనిషిని కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చక్కగా అది బాగా వర్కౌట్ అవుతుంది వచ్చే వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ BAM6 మధుర విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, BAM6 మధుర విశేషాలు PMC డైరెక్టర్ సేత్ బాలకృష్ణ గారు ఎంతో చక్కగా వివరించారు. ఇది వాళ్ళ కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.